బ్రదర్ మనకి 'గేమ్ చేంజర్' మూవీ వచ్చేసి ఎడిటింగ్‌లో అయితే ప్రస్తుతం అయితే ఉందన్నమాట. సో, ఎడిటింగ్ టేబుల్ మీద మనకి మూవీ ఉన్నప్పుడు చెన్నై నుంచి మనకి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఆ రిపోర్ట్ ఎలా ఉందన్న దాని గురించి చూద్దాం. సో, ఆ చెన్నై రిపోర్ట్‌ని బట్టే సినిమా ఉంటుందా? లేకపోతే మన తెలుగులో ఏదైనా మార్పులు జరగొచ్చా? లేదా? అన్న దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అన్నమాట. సో, అలాగే మనకి బాక్స్ ఆఫీస్ ఎవరైతే మిక్స్టర్ బాక్స్ ఆఫీస్‌గా మన 'రామ్ చరణ్' అన్నని పిలుస్తారో, సో, ఆ 'రామ్ చరణ్' అన్న మీద ప్రస్తుతం నెగెటివ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. సో, ఈ సినిమా అనే కాదు ఏ పెద్ద సినిమా వచ్చినా స్టార్టింగ్‌లో మనకి నెగెటివ్ ట్రెండ్ అయితే అలవాటైపోయింది అన్నమాట. సో, మనకి నెగెటివ్ ట్రెండ్ అనేది గట్టిగా నడుస్తుంది. బజ్ లేదు అని చెప్పేసి, టికెట్స్ బుక్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటివి. సో, టికెట్స్ అయితే స్లోగానే అయితే ఉన్నాయి. సో, మనకి ఎక్స్‌ట్రీ షోస్ కూడా మనకి 25 షోస్ అయితే యాడ్ అయితే చేశారు. సో, ఇంకా మెరుగుపడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో, మనం దీని గురించి అయితే అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే జై రామ్ చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో, ఫస్ట్ ఇలాంటి నెగెటివ్ ట్రెండ్‌కి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్. సో, మన 'దిల్‌రాజు' గారు ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తారని అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేసాం. కానీ వాళ్ళు ప్రమోషన్స్ అయితే మనకి ఈవెంట్ అయితే ఒకటి చేశారు. కానీ మనకి ఆ రేంజ్ హై వచ్చేసి మనకైతే రాలేదన్నమాట. సో, అక్కడ మనకి ఎప్పుడైతే మన యూఎస్ఏలో జరిగిందో అదే ఈవెంట్‌ని మన యూట్యూబ్‌లో కావచ్చు, అలాగే టీవీలో కావచ్చు వెంటనే టెలికాస్ట్ చేయడంలో అయితే విఫలమైతే అయ్యారన్నమాట. సో, దాని మీద అయితే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది ఆ ఈవెంట్‌కి. సో, ఆ ఈవెంట్‌లో 8,000 కెపాసిటీ అయితే 10,000 వరకు మనకి అమెరికాలోనే జనాలు అయితే వచ్చారన్నమాట 'రామ్ చరణ్' అన్నని అందరినైతే చూడడానికి. సో, అలాంటి ఈవెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్రజల్లోకి అయితే తీసుకొని అయితే వెళ్ళలేకపోయారు. సో, ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ అలాగే భారీ కటౌట్ కూడా 256 ఫీట్స్‌ది మన చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎన్ని చేసినా కూడా మనకి మూవీ యూనిట్ నుంచి ఇంకా అయితే ప్రమోషన్స్ అయితే జరగాలి. ప్రమోషన్స్ మనకి నాకు తెలిసి ఇంకా 30 డిసెంబర్ నుంచి కంటిన్యూగా చేస్తారు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. సో, ఇప్పుడు అది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి రిపోర్ట్ కానీ ఇన్నర్ టాక్ గురించి కానీ చూసినట్లయితే మనకు ఆల్రెడీ సుకుమార్ గారు వచ్చేసి యూఎస్ఏ ఈవెంట్లో కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఆసంగా ఉంది. ఇంటర్వెల్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ సూపర్ అయితే ఉంటుంది. అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అవార్డు అయితే వస్తుంది. క్లైమాక్స్ ఖచ్చితంగా అందరిని అయితే ఆకట్టుకుంటుంది అని చెప్పి అయితే చెప్పారనమాట. సో, ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ మీదకి సినిమా వచ్చిన తర్వాత చెన్నై దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ కానీ చూసినట్లయితే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎబోవ్ యావరేజ్గా అయితే ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి సూపర్ అయితే ఉందని అయితే చెప్పారనమాట. సో, మనకి ఇక్కడ ఏది చూసినా కూడా మనకి సుకుమార్ రిపోర్ట్ చూసినా లేకపోతే చెన్నై ఇన్సైడ్ రిపోర్ట్ చూసినా కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి అయితే ఖచ్చితంగా మార్కులు అయితే పడతాయని చెప్పేసి తెలుస్తుంది. సో, మనకి ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది. సో, ఏ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ కంటేనే సెకండ్ హాఫ్ బెటర్గా అయితే ఉంటుంది. సో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఎలివేట్ని చేయడానికి మేకర్స్ అయితే యూస్ చేసుకుంటారు. సో, అది వచ్చేసి నార్మల్ అనమాట. సో, అబోవ్ యావరేజ్ అని చెన్నై వాళ్ళు ఫస్ట్ హాఫ్ చెప్పారంటే మనకి తెలుగులో వచ్చేసరికి ఆ సినిమా ఇంకా గట్టిగా ఆకట్టుకుంటుంది అనమాట. సో, అది సూపర్గా అయితే ఉంటుంది. మరి సెకండ్ హాఫ్ వచ్చేసి సూపర్ అన్నారు కాబట్టి సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటుంది తెలుగు ప్రేక్షకులకి. సో, ఎక్సలెంట్ అనేది మనమైతే అనుకోవచ్చు అనమాట. సో, మన తెలుగులో కావచ్చు, ఓవర్సీస్లో కావచ్చు మూవీ అయితే ఎక్సలెంట్ టాక్ అయితే వస్తుంది. ఇంకా మనకి తమిళనాడు కావచ్చు, ఇంకా అదర్స్ దగ్గర వచ్చేసి ఓకే అబోవ్ యావరేజ్ సూపర్ టాక్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో, ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే గేమ్ చేంజర్ సంబంధించి ఇలాగైతే ఉన్నాయి. మరి మీకు గేమ్ చేంజర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.